రాష్ట్రంలో ఇవాల్టి నుంచి మరో 25 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ పద్ధతిని ప్రారంభించనుంది సర్కార్. గత నెల 10 నుంచి ప్రయోగాత్మకంగా 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు చేసిన స్లాట్ బుకింగ్ సిస్టమ్ సక్సెస్ అవడంతో వీటిని మరో 25కు పెంచారు. ఈ పద్ధతిలో ఆస్తుల రిజిస్ట్రేషన్కు వచ్చే కొనుగోలుదారులు, అమ్మకందారులు గంటల తరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి తప్పనుంది. వచ్చే నెల చివరి నాటికి రాష్ట్రంలోని 144 ఆఫీసుల్లో స్లాట్ బుకింగ్ అమలు చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా మరో 25 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానం అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాల్టి నుంచే ఈ విధానం అందుబాటులోకి వస్తుంది. గత నెల నుంచి 22 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ప్రయోగాత్మకంగా అమలైన స్లాట్ బుకింగ్ విధానం విజయవంతమైంది. దీంతో మరిన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు ఈ విధానాన్ని విస్తరించారు. ఈ రోజు నుంచి జూన్ చివరి నాటికి రాష్ట్రంలోని మొత్తం 144 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఈ విధానం పూర్తిగా అమల్లోకి రానున్నది. రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు చేపట్టామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పని ఒత్తిడి ఎక్కువగా ఉన్న కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ సులభతరం చేయడానికి అదనపు సబ్ రిజిస్ట్రార్లను నియమిస్తున్నట్టు చెప్పారు. 48 కన్నా ఎక్కువ స్లాట్స్ అవసరం ఉన్న కార్యాలయాల్లో ఇప్పుడున్న సబ్ రిజిస్ట్రార్లకు అదనంగా మరింత మందిని నియమిస్తామన్నారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలోని కుత్బులాపూర్ కార్యాలయంలో అదనంగా 2 సబ్ రిజిస్ట్రార్లు సిబ్బందిని నియమించినట్లు వివరించారు. ఉప్పల్, మహేశ్వరం, మంచిర్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అదనంగా ఒక్కో సబ్ రిజిస్ట్రార్ను నియమించినట్టు తెలిపారు పొంగులేటి. రద్దీని తగ్గించేందుకు సిటీలోని చంపాపేట్, సరూర్ నగర్, షాద్ నగర్, ఫరూక్ నగర్, సిద్దిపేట లాంటి కార్యాలయాల పరిధిని విలీనం చేశారు. ఇవాల్టి నుంచి స్లాట్ బుకింగ్ అమలు కానున్న సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో హైదరాబాద్ ఆర్ఓ ఆఫీస్, నారపల్లి, గట్కేసర్, మల్కాజ్గిరి, ఉప్పల్, కాప్రా, బీబీనగర్, సిద్దిపేట, గజ్వేల్, మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్ ఆర్ఓ ఆఫీసు, జనగాం, గన్పూర్, నర్సంపేట, కల్వకుర్తి, నారాయణపేట, మహేశ్వరం, రంగారెడ్డి ఆర్ఓ ఆఫీస్, షాద్ నగర్, ఫరూక్ నగర్, వనస్థలిపురం, షేర్లింగంపల్లి ఉన్నాయి.